తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. పట్టించుకోని కొడుకుల కన్నా పట్టించుకునే ఊరే మిన్న అనుకున్నట్ట ఒక పెద్ద మనిషి. ఇద్దరు కొడుకులు ఉన్నట్ట, ఒక బిడ్డ ఉందంట. ఎవరు ఇంటి కూడా పాయదలేదంట. అందుకోసమనే ఆ ఉన్నోళ్ళ కంటే, సొంత కొడుకుల కంటే, బిడ్డల కంటే ఊరే మిన్న అనుకొని ఆయమన్న పని చేసిండికి ముసలాయన. ఎక్కువసేపు ఏం చెప్పా, ఒక్కడే నిమిషం చెప్తేనే ప్రయత్నం చేయాలి. వారసత్వంగా వచ్చిన ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వానికే ఇచ్చేసినట పూజారి. సెల్యూట్ సార్, మంచి పని చేసినాడు నీ కట్టుసలా కూడా. ఇది ఎలకదుర్తి అంట. ఎలకదుర్తి భార్య చనిపోయి ఒంటరిగా జీవనం సాగిస్తున్నా తనని పట్టించుకొని కొడుకుల కంటే ఊరే గొప్ప అనుకున్నాడు ఒక పూజారి. తన తండ్రి నుంచి వారసత్వంగా లభించిన ప్రభుత్వ భూమి అంటే 70 ఏళ్ల కింద ఈయన ఎలకదుర్తికి వచ్చిందంటులా. 70 ఏళ్ల కిందట ఇలా అయ్యి వచ్చిందట. ఇలా అయ్య వస్తే 4 ఎకరాల 38 గుంటల భూమిని అప్పట్లో వాళ్ళ ఊరికి పురోహితం చేయాలని బాబరాయని పట్టుకొస్తారు. పూజారిని పట్టుకొచ్చుకురంటే 70 ఏళ్ళ కిందట. 70 ఏళ్ళ కిందట పట్టుకొచ్చుకుంటే ఆయల్లా మరి మేము బతకాలంటే ఏం చేయాలంటే అప్పట్లోనేమో పాడైపోను. ఇక బాబర్ పూజారులకు చాలా మందికి అప్పుడు పూట గడిచేది మా ఎక్కువనే. ఒక 4 ఎకరాల 38 గుంటల భూమిని అంటారు రాసిచ్చిరంట ఆ ఊరోళ్ళు. ఇక దీని మీద వచ్చే పంట అయినా పైరైనా ఏదైనా నువ్వే తిను, మా ఊరోళ్ళకి మంచిగా యోగక్షేమాలు చూడు అయ్యగారు పంతులు గారు అని చెప్తే సరే అని చూసుకుంటూ పోతున్నట్ట. అట్టిన వారసత్వంగా ఈయనకు కూడా వచ్చిందట. ఈయన పేరేం పేరు? పూజారి నాగిళ్ళ వెంకటేశ్వర్లు అంట. అయితే వీళ్ళయ్య కాలం చేసిన తర్వాత ఈయన పెళ్లి చేసుకున్నట. ఈయన పెళ్లి చేసుకొని ఈయనకు బిడ్డే, 2 కొడుకులు ఉన్నారట. వీళ్ళ భార్య ఈ మధ్య కాలంలో కాలం చేసిందట. కాలం చేయగానే మరి తండ్రి ఒకడే ఉంటాడు కదా, బిడ్డ పెళ్లి చేసిండు. కొడుకులేమో పట్టణంలో చదువుకుంటుంటే వాళ్ళు ఉద్యోగాలు అలా చేసుకుంటారు. వాళ్ళ పిల్లలకి వీళ్ళ పిల్లలు వీళ్ళకైనట. కానీ పెద్ద మనిషిని మాత్రం పట్టించుకునే నాదుడు లేడట. ఇక చూసినట్టు వస్తారేమో ఎప్పుడు చూసినా కానీ వచ్చే కాలం లేదంట. ఏం చేయాలి మరి? గవర్నమెంట్ భూమి అయితే ఉన్నది, 4 ఎకరాల 38 గుంటల భూమి ఉన్నది. చూసి అమ్మ నా బిడ్డ అయినా నా కొడుకులైనా వీళ్ళు ఎన్నడుకున్నా కానీ వీళ్ళు మోసకారులే ఉన్నారు. ఇక నన్ను బతుకున్నాక చూడరు సచ్చినాక వాళ్ళ ఆస్తికి ఆరసులు ఎట్టయితారా అని ఉన్న భూమిని అంట ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో అదే ప్రభుత్వానికి రిటర్న్ చేసి సార్ నా భూమిని తీసుకోరు సార్ అని చెప్పినట్ట. పెద్ద మనిషి నీ ఆలోచనకు దండం, మంచి పని చేసినావు. ఇసవంటి కొడుకులు ఉన్నా లేకున్నా దండగే. ఎందుకు ఇండియా లేకేం చెప్పాలో. ఇప్పుడు భూమిని చూసన్నా పోవాలి కదా. ఇద్దరు కొడుకులు సరే బిడ్డ అంటే ఒక ఇంటికి చిరిపోయింది, అది లెక్క అనుకుందాం. మరి కొడుకులన్నా చూసుకోవాలి కదా. కొడుకులు మరి వీళ్ళేమో మరి హైదరాబాద్లో కలెక్టర్ కొర్లు చేస్తురా, లేకపోతే ఏడో కలెక్టర్ కొర్లు చేస్తున్నారు. వీళ్ళకి బిల్కుల్ టైం దొరకలేదంట. తండ్రి యోగక్షేమాలు చూస్తాను. ఈ టైం కల్లా ఊర్లో అడుగు పెట్టపోయేసరికి ఆ ఎలకతుర్తిలో ఉన్న పెద్ద మనుషులు అందరూ కలుపుకున్నట. అక్కడక్కడ మరి ఆ ఆఫీసులక ఏం మాట్లాడుకొని పోయి నాకున్న 4 ఎకరాల 38 గుంటల భూమి నాకు ఆయల్లా గవర్నమెంట్ ఇచ్చింది, ఇవాళ కూడా గదే గవర్నమెంట్కు నా భూమి ఇస్తున్నాను వాళ్ళ పేరు మీద రాసినాడు. సపడే కూర్చున్నాడు. గోవింద మంగళమై సుత్త ఆ భూమి సంగతి. పెద్ద మనిషి నీ ఆలోచనకు మంచిదే అని నేనైతే అనుకుంటున్నాను. ప్రజలారా మీరేమనుకుంటున్నారో చెప్పే ప్రయత్నం అయితే చేయరు. ఉంటా మరి.